ఏమిటండి? నేను వెళ్తున్నాను. ఎవరన్నా ఫోన్ చేస్తే కాలేజీకి వెళ్ళానని చెప్పు. ఎల్లా తలుపులు జాగ్రత్తగా వేసుకో. తాడేపల్లి కూడా వెళ్తున్నావు అన్నయ్య? కాదమ్మా, కాలేజీకి వెళ్తున్నా. కాలేజీకి. ఓహో, అర్థమైందిలే. కంకిపాడు వెళ్తున్నావా? కంకిపాడెళ్ళి నీ చెవుల్లో సీసం పోయిస్తా. పెట్టుకో, చెవులో పెట్టుకో. ఇది ఎన్నిసార్లు పెట్టినా జారిపోతుంది. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. సమయానికి వచ్చావు. నా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కాస్త కాలేజీ దాకా లిఫ్ట్ ఇచ్చావంటే చచ్చేదాకా నీతో ఫ్రెండ్షిప్ ఇలాగే చేస్తాను. లిఫ్ట్ ఓపెన్ చేయవన్నమాట? చెయ్యను. మై డియర్ స్టూపిడ్ ఫ్రెండ్, లిఫ్ట్ ఏమిట్రా? కావాలంటే కారు తీసుకో. ఈ కారా? నా జీతం దీని పెట్రోల్కే సరిపోదు. వద్దులే. సరే, నీతో కాస్త మాట్లాడే పద. మాటలైతే పర్వాలేదు. లోపలికి వచ్చి కాఫీ గీఫీ అన్నా అంటే మాత్రం పాలు లేవా? ఓపెన్లీ టెల్లింగ్ యూ. కూర్చోరా, కూర్చో. కూర్చుంటాను కానీ వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి అనుకుంటున్నావేమో. చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. అచ్చా, చెప్పు చెప్పు. ఏం లేదురా, మా అబ్బాయి రవీంద్ర ఉన్నాడు కదా, పెళ్ళిడికి వచ్చాడు. ఎవరెవరో ఏవో సంబంధాలు తీసుకొస్తున్నారు, కానీ అవేం మన మనసు నచ్చలేదు. నీకు తెలుసు కదా, నీ ప్రమేయం లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదండి. అఫ్కోర్స్. ఏం చేస్తావేమో నాకు తెలీదు. మా ఇంటికి మాత్రం లక్ష్మీదేవి లాంటి కోడలు తీసుకురావాలి. అంతా బానే ఉంది, కానీ రవీంద్ర ఎక్కడన్నా ప్రేమలో పడ్డాడేమో. What a stupid man you are. రవీంద్ర is my son. నా మనసు, నా హృదయం, నా పద్ధతి, నా డిసిప్లిన్ వాడికి తెలుసు. చూచే తప్పడని నా నమ్మకం. నా మనసుని ఎప్పుడు వాడికి గాయపరచడు. He will do whatever I command him to. ఇంకా ఎంతకాలం ఈ బ్రహ్మచర్యం? మంచి రోజు చూసుకుని ఎవరో ఒక ఆడపిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే పోలా? 3 ముళ్ళు వేస్తే నీకేం పోతాయా? పోయేది నాకు. నా ఇండిపెండెన్స్ పోతే, నా డిపెండెన్స్ పోతే, నా ఇది పోతే, నా అది పోతే, అన్ని పోతాయి. చూడు, నా చుట్టూ తిరిగి ఈ పిల్లలున్నారే, వాళ్ళు ఆడపిల్ల కాదు, ఆట బొమ్మలు. వాళ్ళకి ఆటలాడటం, పాటలు పాడటం తప్ప ముగ్గురితో ఎలా కాపురం చేయాలో తెలియదు. అంతేకాదు, వాళ్ళకి కావాల్సింది మంగళ వాయిద్యాలు, మంగళసూత్రాలు కాదు. అవన్నీ వేరే ఉన్నాలే. నీకు చెప్పిన అర్థం కాదు ఈ వయసులో. అది కాదు తాత, నా పెళ్లి విషయం తలుచుకుని నాకేదో భయంగా ఉంది. నా పిల్ల ఈ పాటి పుట్టే ఉంటుందంటావా? ఎప్పుడో పుట్టింది బాబు. నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. నువ్వు చెప్పేది నిజం? అవును బాబు. ఆనాడు మన ఇంటి తోటలో నువ్వు చూసిన ఆ చిన్నారి బొమ్మను నువ్వు మరిచిపోయినా, ఆ రాధమ్మ కళ్ళలో నీ రూపం చెక్కు చెదరకుండా అలాగే ముద్రపడిపోయింది బాబు. అయితే ఇప్పుడు రాధ ఎక్కడుంది? అశోకవనంలో సీతలాగా, అనాథాశ్రమంలో ఏ దిక్కు లేక ఒంటరిగా అలమటిస్తుంది బాబు. నేను రాత్రి వెంటనే చూడాలి. మామూలుగా ఉంటే రాధమ్మ గుర్తుపట్టేస్తుందని చిన్నబాబు గారు మారువేషం బాగానే వేసుకొచ్చారు. మిగతా నాటకం ఎలా రక్తి కట్టిస్తారో చూద్దాం. నేను వస్తాను. ప్రాణాలు పోతనైనా అర్థిస్తే పావలా కూడా ఇవ్వని లోకం ఇది. 100 రూపాయలు దానం చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో అడగకుండానే 50,000 దానం. ఓ అల్లా మాతాజీ, అనవసరంగా నన్ను చాలా పొగిడారు. మగర్ ఏ దానం నై, మననం మననం. మీరనేది ఏమిటో మాకు అర్థం కావటం లేదు. మాకు అర్థమై చస్తే కదా మీకు అర్థం కావడానికి. నేను నా కారులో ఇటు వస్తున్నానా, మీ పిల్లకాయలందరూ అటు వస్తున్నారా? అందులో ముఖ్యంగా ఏ లకిడి నైనా ఏ లడికి ఆప్కా నామ్ రాధాదేవి అయినా
ఏ రాధాదేవి నా కంట్లో పడింది అంతే. షాక్. ఆ కారు కదలేదు, నా కాళ్ళు కదలేదు. मेरी बुढ़िया मननम में आ गई थी, मैंने पैसा दे दिया था, मैंने पैसा दे दिया था. బుడియా ఎవరండి? ఓ ఏం మాట పూछना, ఇది మాత్రం మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. మగర్ ఏతో బోలుంగా, ఈ రాధాదేవిని చూడగానే మాకు ఏవేవో మననం చేవేవో జ్ఞాపకం. గుండె రగిలి పగిలి సాగరమే అవుతున్నది. మాతాజీ, నేను మీకు తండ్రి లాంటి వాడిని, ఈ బిడ్డలందరికీ తాత లాంటి వాడిని. ఈ రాధాదేవిని ఒక్కరోజు సిర్ఫ్ ఏక దిన్ మా ఇంటికి పంపిస్తే చాలు, మా గత జీవితంలో ఒకరోజు ఆనందంగా బ్రతుకుతాం. అమ్మా నేను వెళ్ళను. రాధా తాతలాంటి వారు 50,000 ఇచ్చారు, వెళితే తప్పే ఉంది. వెళ్ళిరా. వెళ్ళిరామ్మా. తులసమ్మా, చెప్పిందంతా గుర్తుందిగా? చిన్నబాబు గారు అమ్మాయి గారిని తీసుకొస్తారు. ఆవిడ చూడగానే మీ ఇద్దరు బోరు అని అడవాలి. అలాగే బాబు. अरे भाई रो ना खो, रो ना खोना. వాళ్ళిద్దరూ నన్ను చూసి ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఏమీ లేదు పుల్లెమ్మ, చచ్చిపోయిన వాళ్ళ అమ్మగారు మళ్ళీ తిరిగి వచ్చిందని వాళ్ళు, చచ్చిపోయిన మా అమ్మగారు అంటే నా భార్య గారు తిరిగి వచ్చిందని నేను. ఆనందం పట్టలేక అదే పనిగా ఏడుస్తున్నాం. ఈ పడక గది అలంకరణలు చూసి కంగారు పడకు బేబీ. 60 ఏళ్ల నా బేబీతో నేను ఇక్కడే కాపురం చేశాను. అన్నట్టు మర్చిపోయాం, నా బేబీని పరిచయం చేస్తాం. మేరీ బుడియా, మేరీ చూడియా. అంటే ఈవిడ మీ ఆవిడ అండి? అవును బుల్లెమ్మ, నా ఆవిడే. ఆ బేబీ నా కడసారి కోరిక తీర్చవు. ఏమిటండి? అడగకూడదు అయినా అడుగుతున్నా. ఒకసారి ఈ చీరను వేసుకొని, ఈ నగలను పోసుకొని నా కొనులకు రంజాన్ చేయవు? అబ్బే వద్దండి. నా వాయిసా మత్ బోల్నా. ఓ రావమ్మా, ఇది రావమ్మా. అయ్యో వద్దండి. అయ్యో ఏమిటి అలంకరణ? నాకేం అర్థం కావటం లేదు, భయం భయంగా ఉంది. భయపడకమ్మా, పాపం ముసలాయన చూసి ఆనందిస్తాడు. वाह वाह, अरे वाह, मेरी बुढ़िया आ गई थी. तुलसम्मा, तलब बंद करने बाद आप जाइए ना. తలుపులు ఎందుకు? ఏం పర్వాలేదమ్మా, ముసలాయన ఏం చేయడు. సంతోషిస్తాం. तुलसम्मा तो जाओ, बेबी तू आओ. वाव वाव, పాపా తూ आओ ना. పాపా, నిన్నిలా చూస్తూ ఉంటే 20 ఏళ్ల క్రితం నేను జరుపుకున్న షష్ఠి పూర్తి జ్ఞాపకానికి వస్తుంది. ఆ రోజు కూడా ఇంతే, నన్ను నా ముసలి పెళ్ళాన్ని ఇద్దరిని నవదంపతుల్లో అలంకరించి ఈ గదిలోకి తీసుకొచ్చారు. ఈ బెడ్ మీదకే నెట్టేశారు. అలా అందంగా అలంకరించబడిన నా ముసలి బేబీని చూడగానే మళ్ళీ నా మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. ఏవేవో ఊహలు, ఏవేవో ఆలోచనలు విజృంభించి పాట పాడేశాను. గట్టిగా నా ముసలి బేబీని కౌలించుకున్నాను. అంతే అంతే, ఆనందాన్ని తట్టుకోలేక ఆ ముసలి గుండె ఆగిపోయింది. మేరీ బేబీ ఊపర్ చల్ గయి, మేరీ పాట ఊపర్ రక్ గయి, రక్ గయి. పాపా పాపా, నువ్వేమీ అనుకోనంటే 20 ఏళ్ళ నాడు ఆగిపోయిన ఆ పాటని ఇప్పుడు పూర్తి చేసేస్తా. వద్దండి ప్లీజ్. నాన్న ఆప్ మత్ బోల్నా. వద్దండి. నేను పాడక తప్పదు, మీరు వెనక తప్పదు. ఒక్కసారి వద్దండి. ఒక్కసారి ప్లీజ్ పాపా, మేరీ పాట.